రెడ్డి సంఘం, కమ్మ సంఘం, కాపు సంఘం, వెలమ సంఘం, గౌడ సంఘం, పద్మశాలి సంఘం, యాదవ సంఘం, ముదిరాజ్ సంఘం, గంగపుత్ర సంఘం, నాయ బ్రాహ్మణ సంఘం, రజక సంఘం, కమ్మర సంఘం, కుర్మ సంఘం ఇట్లా కులాని కోటి లేదంటే 4-5 సంఘాలు కూడా ఉంటాయి. ఎవ్వల కోసం వాళ్ళు తిప్పలు పడతా అంటారు. ఇక బీసీలనైతే 130 కులాలుండే, మళ్ళా అండ్ల ఎవ్వలది ఆళ్ళదే. మరి బీసీలంతా ఎన్నడొక్కటైతారో ఎన్నడొక్క మాట మీద కొట్లాడతారో గాని ఇప్పుడైతే ఈ వార్త చూడుండ్రి. తెలంగాణలో ఏం నడుస్తున్నదంటే బీసీ రిజర్వేషన్ల కోసం ఓసీల పోరాటము. అవు మరి 3 పార్టీలలో ఇట్లనే ఉన్నది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సారు, బీజేపీలో రామచంద్రరావు గారు, బీఆర్ఎస్ లో కవిత మేడము. ముగ్గురిగిన పెద్ద కులాల లీడర్లే ముగ్గురు కూడా గల్లీకెళ్లి ఢిల్లీ దాకా దీక్షలు ధర్నాలు చేస్తున్నోళ్లే. అగో కవితకని ఎట్లా కలుపుతారు అంటారా? మేడం ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్సే. జర్రంత నయమేందంటే కాంగ్రెస్ పేపగా బీసీ మహేష్ కుమార్ గౌడ్ సాబ్ ఉన్నాడు గానీ కడమ 2 పార్టీల అధ్యక్షులు ఓసీ లీడర్లే నాయే. కాకుంటే జనాభాల సగం ఉన్న బీసీల కోసం రామచంద్రరావు సార్ అన్న మాట్లాడుతున్నాడు కానీ కేసీఆర్ సార్ అయితే సప్పు లేదు. ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇది బీజేపీ అడ్డుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఇక బీఆర్ఎస్ సెకండ్ పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము. కానీ బీసీల లీడర్లను ఫామ్ హౌస్ కు పిలుచుకొని సలహాలు ఇస్తున్నది సారే, ఎట్లా కొట్లాడాలి ఏం చేయాలని. రేపు కరీంనగర్ లో పెద్ద మీటింగ్ అన్నారు, వాయిదా వేసిండ్రు. ఏమైందో ఏమో మరి. ముంగల ఈలాగు పడ్డా వెనకాలన్నదైతే అధ్యక్షుల వారే. ఒక ఆయన ఎమ్మెల్యే సాబ్ మాట్లాడుతూ నేను చూస్తా ఉన్నా, మోడీ గారిని వంగబెట్టి గుద్దుతూనే వస్తాయి రిజర్వేషన్ అని కూడా అంటాడు. ఈ గుద్దుడేంది తన్నుడేంది గీ పని గాడబోతారు ఎవడన్నా పోయి. ఇవాళ ఏం సాధించారు మరి? ఓసీలకు సరిపోను 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నది కాబట్టి ఇక బీసీలకు 42% కోసం కొట్లాడుతున్నారు అన్నట్టు. ఏళ్లకేళ్లు ఎన్నో పోరాటాలు చేసిన బీసీ సంఘాల లీడర్లు కూడా పార్టీలతోటే నడుస్తున్నారు ఇప్పుడు. ఈ ముచ్చటి ఇట్లుంటే నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ ధర్నా చేసిన సర్కారోళ్ళు ఇలా రాష్ట్రపతి మేడాన్ని కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వాలి. బీజేపీనే బీసీలకు న్యాయం చేస్తుంది. బీజేపీ వస్తే రేపు అధికారంలో ఇక్కడ మేము 42% బీసీలకే మేము రిజర్వేషన్ ఇస్తాము. అందులో ముస్లింలకు రిజర్వేషన్ పైసా ఇయ్యము. ఓ దిక్కు సర్పంచ్ ఎలక్షన్లు ఉరుకొస్తున్నాయి. అలా బీసీలకు ఎక్కువ పదవులు రావాలని గీతీల తనలాడుతున్న ఓసీ లీడర్లను తారీఫ్ చేయవలసిందే